Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి పిల్లలందరూ కూడా మరి ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక హడావిడి అనేది నడుస్తుంటుంది. అయితే ఇలాంటి సమయంలో మరి ఎంసెట్, బిట్సాట్ అండ్ జేఈ వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా ఉంటాయి కదా. మరి వాటన్నిటి డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సంజీవని అకాడమీ మరి డాక్టర్ పవన్ కాసు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. సార్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో అండి, నమస్తే సార్. మెయిన్గా ఈ వీడియో ఒక మోటో ఏంటంటే ఎంసెట్, జేఈ అండ్ బిట్సాట్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో ఆ స్టూడెంట్స్కి కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పింది తీసుకోవాలి, వీళ్ళు చెప్పింది తీసుకోవాలని చెప్పేసి అంటే మిక్స్డ్ దానితో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఐడియా ఉండదు. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్కి మీరు పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారంటే వాళ్ళందరికీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. చెప్పండి. అండ్ సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ ఎలా వచ్చాయి అండ్ అది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా? ఇది ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్లియెస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, వెదర్ దట్ ఈస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ముందు వీళ్ళకి ఎదురయ్యే పరీక్ష జేఈ మెయిన్. రైట్. ఇది పూర్తిగా ఆన్లైన్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రైట్. సో ఇది April 2 నుంచి మొదలవుద్ది. విత్ ఇన్ ఏ వీక్ స్పాన్ 9 సెషన్స్లో, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చొప్పున 9 సెషన్లో ఇది పూర్తవుద్దండి. ఇందులో సీట్ తెచ్చుకున్న వాళ్ళకి ఈ దేశవ్యాప్తంగా ఉండే NITs, IIITs లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్లో అడ్మిషన్ దొరుకుతుంది. ఇందులో పేపర్ 2 కూడా ఉంటుంది. ఆర్కిటెక్చర్ కోసం స్పెసిఫికల్లీ ఆ పేపర్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది పూర్తిగా ఆన్లైన్. ఆ తర్వాత వచ్చేది మన స్టేట్ ఎంసెట్. ఇది April 1st వీక్. April 1st వీక్లోనే మే ఫస్ట్ వీక్లోనే ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉంటాయండి. 2nd and 5th ఏదో ఉంది. ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామే. ఆ తర్వాత వచ్చేది బిట్సాట్ ఎగ్జామినేషన్. అది పూర్తిగా ఆన్లైనే. అక్కడ 2 సెషన్స్గా జరుగుతాయి. ఒకటేమో మే చివరి వారంలో, అట్ ద సేమ్ టైం జూన్ చివరి వారంలో. సో ఈ విధంగా డేట్స్ మధ్య డిఫరెన్సెస్ ఉన్న సిమిలారిటీస్ బిట్వీన్ ది ఎగ్జామ్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ప్రిపేర్ అవ్వడానికి పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చండి. ఓకే. అంటే సార్, ఎగ్జామ్స్ అయితే ఒకసారిగా అబ్జర్వ్ చేసుకుంటే ఏప్రిల్లో మరి జేఈ ఉంది, దెన్ లేటర్ మార్చ్ అంటే మే ఫస్ట్ వీక్లో ఎంసెట్, దెన్ మే లాస్ట్ వీక్ వచ్చి బిట్సాట్. సో కంప్లీట్గా ఈ 2 months అనేది కూడా ఒక హెక్టిక్ పీరియడ్. సో స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఇంజనీరింగ్ సీట్ సాధించాలనుకున్నా కానీ సో ఇలాంటి వాళ్ళందరికీ మెయిన్గా వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఇంత లాంగ్ దానికి ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అంటారు? అంటే ఈ ఎగ్జామ్స్ పూర్తిగా కూడా ఇంతవరకు వాళ్ళు చదివిన ఇంటర్మీడియట్ ఫండమెంటల్స్ ఆధారంగానే కండక్ట్ చేస్తారు కనుక వాళ్ళు ఇంటర్మీడియట్కి లేదా ఆల్రెడీ కోచింగ్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి మన దగ్గర. సో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. కాకపోతే ఈ టైంలో వాళ్ళు ప్రిపరేషన్ మొత్తాన్ని కట్ షార్ట్ చేసుకొని రివిజన్ ప్యాటర్న్లో చదవాలి. ఓకే. అంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం చదువుతా అంటే కుదరదు. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వాళ్ళు స్టాటిస్టిక్స్ని మెయిన్గా అబ్జర్వ్ చేయాలండి. అంటే ఏ చాప్టర్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువగా ఉంది, అందులో నాకు బాగా ఇష్టమైన చాప్టర్స్ లేదా నాకు గ్రిప్ ఉన్న చాప్టర్స్ ఏవి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టాయిక్యోమెట్రీ అనే చాప్టర్కి వెయిటేజ్ చాలా ఉంది, కానీ స్టూడెంట్స్కి అది కొంత కష్టం. సో అది వెయిటేజ్ ఉందని చెప్పి నేను ఇప్పుడు చదువుతా అంటే కుదరదు. వెయిటేజ్ ఉండడంతో పాటు తనకి ఆ చాప్టర్ అనేది అనుకూలంగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఆ చాప్టర్స్ని ఒక హైరార్కీ రూపంలో రాసుకొని, ఒక సీక్వెన్స్ రూపంలో రాసుకొని తనకి ఎంత సిలబస్ మీద గ్రిప్ ఉంటే అంత మాత్రమే ఈ టైంలో చదివితే బాగుంటుందండి. దాని ట్రయింగ్ అవుట్ ది వైడ్ వెరైటీ ఆఫ్ చాప్టర్స్. ఏదో ఒక స్టూడెంట్ ఫలానా చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పగానే ఆ చాప్టర్ తీస్తాదని చేయకూడదు. ఇప్పుడు తనకి బాగా స్ట్రెంగ్త్ ఉన్న చాప్టర్స్ని ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ని రివిజన్ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఎందుకు రాయాలి అంటే రాయడం ద్వారా మనం కనెక్ట్ అవుతాంగా ఈజీగా. అండ్ రాస్తుంది పూర్తి డిస్క్రిప్షన్ కాదు కదా, ఎనీవేస్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తున్నాడు. రాసినప్పుడు అది ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా చేసుకుంటూ ప్రతి కాన్సెప్ట్ మీద ఎంత లేదన్నా ఒక 20-30 క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే ఇంకా మంచిది. మనకి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి, పుస్తకాలు కూడా పబ్లికేషన్స్లో ఇస్తున్నారు కనుక ఆ కాన్సెప్ట్ మీద థరోగా ఒక డెఫినెట్ డెడ్ లైన్ పెట్టుకొని చదవాలండి. ఫర్ ఎగ్జాంపుల్
జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. Yes. ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఉంది. Hmm. సో చూస్తే మనకి ఎక్కువ టైం లేదు. ఇప్పుడు తను ఏం చేయాలి, ఓన్లీ పీవైక్యూ సాల్వ్ చేయాలి, దట్ టు రీసెంట్లీ కండక్టెడ్. ఇప్పుడు ఇది ఆల్రెడీ జనవరి సెషన్ అయిపోయింది జేఈ మెయిన్స్ అనేది. ఆ పేపర్స్ అన్ని రివైజ్ చేసుకుని ఆ కాన్సెప్ట్స్ని 1-4 సార్లు మెమరైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి, లేదా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే క్వశ్చన్స్లో రిపిటేషన్ లేకపోయినా కాన్సెప్ట్లో రిపిటేషన్ ఉంటుందిగా. యా. సో లాస్ట్ 4-5 ఇయర్స్ పేపర్స్ ఇప్పుడు జేఈ మెయిన్ పిల్లలు చేయాలి. ఈ జేఈ మెయిన్ అయిన తర్వాత నేను ఎంసెట్ చదువుదా అనుకునే పిల్లలు ఉంటారు కొంతమంది. వాళ్ళకు ఆల్రెడీ ఒక 10-15 డేస్ టైం ఇక్కడ పోయింది కనుక అప్పుడు వీళ్ళు మళ్ళొకసారి పాత ఎంసెట్ పేపర్లు బేస్ చేసుకొని చదవాలి. ఎందుకంటే డౌన్ ది లైన్ 20-25 డేస్ టైమే ఉంటుంది వాళ్ళకి. లేదు నేను ఓన్లీ ఎంసెట్ కోసం చదువుతా అని స్టార్టింగ్ నుంచి అనుకునే వాళ్ళకి మాత్రం ఒక 30-40 డేస్ టైం ఉంటుంది కనుక ఈ 40 డేస్లో ఎంసెట్ వెయిటేజ్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. ఇక్కడ మ్యాథ్కి 80 మార్కులు, ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాం కనుక మ్యాథ్కి 80 మార్కులు అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 80 మార్కులు. రైట్. సో మ్యాథ్లో డెఫినెట్లీ సిలబస్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది కనుక దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఆ విధంగా తను ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మ్యాథ్ బిలో కొంతమంది స్టూడెంట్స్కి బి కష్టంగా ఉంటుంది. రైట్. సో అట్లాంటప్పుడు ఏ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈక్వల్గా చదువుకోండి. సపోజ్ మీకు ఫిజిక్స్ అంత గ్రిప్ లేదు, కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ డౌన్ ది లైన్ 160లో ఎంసెట్ రాస్తున్నట్టయితే 100 మార్కులకి ఖచ్చితంగా అటెంప్ట్ అనేది ఉండాలి. ఇంకా మిగిలింది ఏంది, బిట్ సెట్. చాలామంది స్టూడెంట్స్ ఇది ఎంసెట్ అయిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతారు. కానీ ఈ బిట్ సెట్ ఎగ్జామ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ జేఈ మెయిన్స్. ఓకే. లేదా లిటిల్ లెస్సర్, అంటే ఇది జేఈ మెయిన్ కంటే కొంచెం తక్కువ, ఎంసెట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మంచిది ఒకవేళ బిట్ సెట్ ప్రిపేర్ అవుతున్నట్టయితే. దీనిలో అడిషనల్గా ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువ క్వశ్చన్స్ కాకపోయినా అవి ర్యాంక్ డిటర్మైనింగ్ ఉంటాయి కనుక ఆ కాన్సెప్ట్స్ని లాస్ట్ ఫ్యూ డేస్, అంటే ఇప్పుడు మే లాస్ట్ వీక్లో ఉంది కదా, ఎంసెట్ అయిపోయిన తర్వాత కూడా ఆ కాన్సెప్ట్స్ని వీళ్ళు రివైజ్ చేసుకోవచ్చు. సో ఒక సిస్టమాటిక్ సీక్వెన్స్లో ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఏదో ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇప్పుడు మనం మూడింటి గురించే మాట్లాడుతున్నాం. రైట్. అదే జేఈ అడ్వాన్స్డ్. యా. అడ్వాన్స్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో జేఈ మెయిన్, దీనిలో క్వాలిఫై అయిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అది కూడా మే చివరి వారంలోనే ఉంటుంది. మే చివరి వారంలో. యా. సో దానికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఒకవేళ నాకు ఖచ్చితంగా అడ్వాన్సే కావాలి అనుకుంటే మాత్రం తను ట్రికీ కాన్సెప్ట్స్ లేదా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని ఇప్పటి నుంచే చదవాలి. దానికి కూడా మళ్ళీ పీవైక్యూసే చేయాలి. సో ఈ టైంలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే తను ఫోకస్ పెట్టాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీదనే, ఆ కాన్సెప్ట్స్ మీదనే. గత 5 నుంచి 10 సంవత్సరాల మధ్య ఏదైతే పేపర్స్ ఉన్నాయో అవి తీసి ఆ కాన్సెప్ట్స్ని తీసి వాటినే రిపీటెడ్గా చదువుకుంటూ పోవడం, వెయిటేజ్ ప్రకారం ఆయా సబ్జెక్ట్స్లో ఆయా టాపిక్స్లో స్ట్రెంగ్తెన్ అవుతూ పోవాలి. కొత్త టాపిక్స్ జోలికి పోకూడదు. సాధ్యమైనన్ని మాక్ టెస్టులు రాయాలండి పిల్లలు ఇక్కడ. మాక్ టెస్ట్. యా. సార్ యూజువల్గా ఈ మాక్ టెస్ట్ అంటే కంప్లీట్గా మీరు అన్నట్టు ఆ రివిజన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో దానికి తగ్గట్టు మాక్ టెస్ట్లు రాసుకుంటూ వెళ్ళిపోతే అది బెటర్ అంటారా? రివిజన్ కంప్లీట్ అయ్యేంత వరకు మాక్ టెస్ట్లు ఆగితే తను ఏం మిస్టేక్ చేస్తున్నాడు అనే విషయం తెలుసుకోవడానికి లేట్ అయిపోద్దేమో అండి. సో ఖచ్చితంగా ఇప్పుడు స్టార్టింగ్ వీక్ తీసుకుంటే ఫస్ట్ వీక్ అనుకుందాం. ఫస్ట్ వీక్లో తను ఒకవేళ 2 మాక్ టెస్టులు రాస్తే అవి పార్ట్ టెస్ట్ అయినా పర్లేదు, ఫుల్ టెస్ట్ అయినా పర్లేదు. 2 పార్ట్ టెస్ట్లు. ఇప్పుడు సపోజ్ నేను కెమిస్ట్రీని 3 భాగాల కింద డివైడ్ చేసుకుంటాను, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ అని. ఒక్కొక్క పార్టీకి నేను ఒక టెస్ట్ పెట్టుకోవచ్చు. అది మీ కాలేజ్ లేదా స్కూల్లో పెట్టినా లేదంటే మీరు సెల్ఫ్గా పెట్టుకున్నా. ఈ సెల్ఫ్గా పెట్టుకునే విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఎక్కువ చేయండి మీరు. ఓకే. సో మాక్ టెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది పెంచుకుంటూ పోవాలి. స్టార్టింగ్లో మీరు వారానికి 2 రాయండి, రాసి మీరు అంచనా వేసుకోండి ఎక్కడెక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారని. ఎందుకంటే ఇప్పుడు బిట్ సెట్ తీసుకున్నా జేఈ తీసుకున్నా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. యా. సో గెస్ వర్క్ నేను ఎక్కడ చేయకూడదు, నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా అనే పాయింట్ మీద తను అండర్లైన్ చేసుకున్నట్టయితే ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయడు. ఎందుకంటే జేఈలో ఈ ర్యాంక్ రాని వాళ్ళంతా తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు డ్యూ టు అన్అటెంప్టెడ్ కాదు, డ్యూ టు నెగిటివ్ అటెంప్టెడ్. ఓకే. సో మిస్టేక్స్ వల్లనే ర్యాంక్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు తప్ప అటెంప్ట్ చేయక వీళ్ళు అటెంప్ట్ చేస్తారు. 40 నుంచి 50 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 75 అటెంప్ట్ చేస్తారు, కానీ చూస్తే 20-30 కరెక్ట్ అవుతాయి. ఆ నెగిటివ్ మార్క్స్ మిగతా 20-30 నెగిటివ్ పోతే కనుక ఇప్పటి నుంచే ఆ నెగిటివ్ మార్క్ మీద ఒక ఫ్రేమ్ వర్క్ అనేది వాళ్ళు తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే కానీ వీళ్ళు ఈ జేఈ లేదా బిట్ సెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి వీలు అవుతుంది. ద సేమ్ టైం ఎంసెట్ విషయానికి వస్తే అక్కడ నెగిటివ్ మార్క్ లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు కనుక వీళ్ళు అవుట్ ఆఫ్ 160, ఇప్పుడు బాగా చదివే పిల్లల గురించి మనం మాట్లాడుకోవట్లా, దోస్ హూ కెన్ స్కోర్ 140 అవుట్ ఆఫ్ 160 అండ్ అబోవ్
వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. దోస్ హూ స్టక్ అప్ యూజువల్లీ అట్ 80 మార్క్స్ ఆర్ 100 మార్క్స్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో మీకు 1 మార్కు తక్కువ వచ్చిన ర్యాంక్ వేలలో వెనకపోతే సో అక్కడ ఫోకస్ పెట్టాలి. అక్కడ ఫోకస్ పెట్టాలంటే సపోజ్ నేను ఉన్నాను ఇప్పుడు, నా 50% ఆఫ్ ది పేపర్ అటెంప్ట్ చేయగలను. ఎందుకంటే మీరు ఆలోచించండి, జేఈఈ మెయిన్లో ప్రతి ప్రశ్నకి మనకు 2 నిమిషాలు టైం ఇస్తారు, కానీ మనకు 3 నిమిషాలు టైం దొరుకుతుంది. బిట్సాట్లో 1.5 to 2 minutes టైం దొరుకుతుంది. కానీ ఎంసెట్కి మాత్రం మనకు దొరికేది కేవలం 1 నిమిషమే. 160 questions 180 minutes కదా. సో 1 నిమిషంలో వీడు చెయ్యాలి అంటే ఖచ్చితంగా తనకు చదవాలి, ఐడియా రావాలి, ఆన్సర్ రావాలి. ఈ 33% అంటే 22 సెకండ్లలో 20 సెకండ్లలో చేయడం అంత ఈజీ కాదు అది. సో ఇది ఒక ఆర్ట్. ఇది ఈ ఆర్ట్ని పట్టించుకోకుండా ఎంసెట్ ఈజీ, జేఈతో పోలిస్తే అని చెప్పి స్టూడెంట్స్ ఇగ్నోర్ చేయొచ్చు. అసలు అట్లా చేయకూడదు. వీళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ 80 questions అవుట్ ఆఫ్ 160 ఎంసెట్లో అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. దట్ టు వితిన్ 2 to 2.5 hours చేసుకున్నట్టయితే మిగతా ఇంకొక 20 మీరు ట్రై చేయండి. లేదు అన్నప్పుడు ఇంకా మీరేం చేస్తారు, మిగతా 80 questions గెస్ వర్క్ వెళ్ళిపోండి. ఓకే, మీరు గెస్ వర్క్ చేయండి, అక్కడ పోయేదేం లేదు. ఎంసెట్లో అయితే పోయేదేం లేదు కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. ఆ గెస్ వర్క్ కూడా ఏంటంటే అన్న ఒకటే ఆప్షన్ మీద పెట్టమని చెప్తాం మేము. మీరు అక్కడ ఇంకి పింకి పాంకి చేస్తా అంటే కుదరదు. అక్కడ మనకు అనుకున్నది గెస్ వర్క్ అక్కడ సెట్ అవ్వదు కదండి. 4 ఆప్షన్స్ కదా. సో యువర్ ప్రాబిలిటీ ఆఫ్ హిట్టింగ్ ఎట్ ద రైట్ ఆన్సర్ ఇది ఓన్లీ 25%. రైట్. సో చూసి గెస్ వర్క్ మీద కూడా మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, మీకు ఏది వర్కౌట్ అవుతుందని. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం ద్వారా వీళ్ళు ఐ థింక్ దే కెన్ గెట్ బెటర్ మార్క్స్ అండి. ఓకే. అండ్ సార్, ఈ గెస్ వర్క్ అని చెప్పేసి ఇవన్నీ చెప్పారు. కాకపోతే ఇక్కడ జేఈకి ప్రిపరేషన్ వేరుగా ఉండాలి, బిట్సాట్కి కానీ ఎంసెట్కి కానీ ఈ ప్రిపరేషన్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఉండాలి. మెయిన్గా మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ఈ టైమర్ అనేది కూడా పెట్టుకొని వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. పర్ఫెక్ట్. యా, ఈ ప్రిపరేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది ఎట్లా చేస్తే బెటర్ అంటారు? ఇప్పుడు టైమర్ పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళు అన్ఫార్చునేట్లీ చాప్టర్కి లేదా సబ్జెక్ట్కి పెట్టుకుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన ఇళ్ళలో పిల్లల్ని చూసినా సరే నా కూతురే అంటుంది, డాడీ నేను 4 to 5 చదువుకుంటాను. సో 4 to 5 నువ్వు ఏం చదువుతున్నావు, ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నావు, ఆ 4 to 5 మధ్య నువ్వు చేసిన క్వశ్చన్స్లో ఆన్ యావరేజ్గా ఎన్ని కరెక్ట్ అయినాయి, కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి నువ్వు ఎంత టైం తీసుకున్నావు, రాంగ్ అయిన క్వశ్చన్కి ఎంత టైం తీసుకున్నావు అనే అనాలిసిసే లేదు మన దగ్గర. మోస్ట్ అన్ఫార్చునేట్. ఒక ప్రాపర్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ లేకుండా ఒక పేషెంట్ని స్క్రూటినీ ఎట్లా చేయగలుగుతాం? రైట్. సో ఇక్కడ స్టూడెంట్ ఈ టైంలో ఇంకా తనే డాక్టర్, ఇక్కడ తనే పేషెంట్ యాక్చువల్లీ. సో ఈ టైంలో ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 hour కైనమాటిక్స్ అనే చాప్టర్ చేస్తున్న ఫిజిక్స్లో అన్నప్పుడు ఆ 1 hourలో తను పిక్ చేసిన క్వశ్చన్ స్టాండర్డ్ చూసుకోవాలి. ఓకే. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఈజీ క్వశ్చన్ తీసుకుంటే నిమిషంలో అయిపోద్ది. మోడరేట్ క్వశ్చన్ అయితే 2 to 3 minutes పడుతుంది. అంతకు మించి పడుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని. దట్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్. రైట్. కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోవాలి, ఎక్కి వెళ్ళాలి. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఈగో మెయింటైన్ చేస్తారు అన్ఫార్చునేట్లీ. నాకు వచ్చు కదా, నేను మళ్ళీ ఎందుకు చదువుతా, లెట్ మీ హెడ్ లాక్ విత్ ద క్వశ్చన్ అంటారు. అది చాలా తప్పండి. చాలామంది స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం ఉంది, నేను చూశాను. నాకు వచ్చినా కూడా ఈ ఆన్సర్ ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆ క్వశ్చన్తో వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు తప్ప, నాయన నీకు క్వశ్చన్తో కాదురా పని, నీకు ఆ కాన్సెప్ట్తో పని, నేను ఒకసారి వెళ్ళి చూసి రావాలి, ఆ కాన్సెప్ట్ని తిరగేయాలన్న ఆలోచన రాదు. రెండోది, క్వశ్చన్ టు క్వశ్చన్ ఒక డెఫినెట్ టైం లైన్ పెట్టుకొని చదివితే ఇది వాళ్ళకి మంచిదండి. క్వశ్చన్ టు క్వశ్చన్ నేనైతే సలహా ఇస్తా. మీరు ఎంసెట్ అయితే నిమిషం నుంచి నిమిషంన్నర దాటద్దు. జేఈ మెయిన్స్ అయితే 2 to 3 minutes దాటకూడదు. జేఈ అడ్వాన్స్ అయితే 3 to 4 minutes వరకు దొరుకుతుంది. బిట్సాట్ అయితే 1.5 to 2 minutes టైం తీసుకొని మీరు అటెంప్ట్ చేసుకుంటూ పోండి. చేసుకుంటూ పోయినట్టయితే మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అస్సలు మీకు తెలియని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయకండి. ఇది జేఈ అండ్ బిట్సాట్లో రెండిట్లో. యా. అంటే సార్ మీరు అన్నారు మెయిన్ ఏంటంటే ఆ టైమర్ కానీ అది చూసుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈగో అనేది కూడా ఒకటి వస్తుంది అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ. యా, ఆ ఈగో అనేది వచ్చినప్పుడు మెయిన్గా సో దాంతోనే పంచాయతీ పెట్టుకున్నారంటే కావాల్సిన పుణ్యకాలం అంతా పోతూ ఉంటుంది. వేరే చోట మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అనేది కూడా లాస్ట్ వచ్చేటప్పటికి 1/2 hourలో ఇంకా 80 questions చేయాల్సి వస్తుంది. ఎలా అని చెప్పేసి ప్యానిక్ అయిన సిచ్యువేషన్స్ అనేది కూడా ఉంటుంది కదా సార్. అలా వెళ్ళకుండా ఉండాలంటే దట్ సింపుల్ ట్రిక్ ప్లీజ్ టెల్ మీ టు ద స్టూడెంట్స్. గో టు యువర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అండి. ఓకే. టాక్ టు ది పీపుల్ అరౌండ్ యూ హూ ఆర్ ట్రూ వెల్ విషర్స్. ఓకే. మన స్ట్రెస్ రిలీవర్స్ ఎవరో కాదు, మన పేరెంట్సే. అన్ఫార్చునేట్లీ వాళ్ళని మనం చిన్న చూపు చూసి మొబైల్ ఫోన్ పట్టుకుంటాం. ఒక్క 2 నిమిషాలు ఆ మొబైల్ ఫోన్ పక్కన పడేసి లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు ఏం చూసినా సరే
మీ మదర్ లేదా ఫాదర్తో మాట్లాడి ఇదే ప్రాబ్లం చెప్పండి. చాలామంది స్టూడెంట్స్ అంటారు, మా మదర్ లేదా ఫాదర్కి ఈ ఫీల్డ్లో ఎక్స్పర్టీస్ లేదు కదా, మరి వాళ్ళేం సలహా ఇవ్వగలుగుతారని. ఇది పిల్లలు అడిగే ప్రశ్న. పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళకి టైం లేదండి. టైం లేకపోవడం వల్ల వాళ్ళ ఫోకస్ వీళ్ళ మీద లేదు. అంటే వీళ్ళు స్టూడెంట్స్ ఫోకస్ పెడదామంటే పేరెంట్స్ పక్కన లేరు, పేరెంట్స్ దగ్గర టైం లేదు. సో ఈ రెండింటి దృష్ట్యా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ ఆన్లైన్ రిసోర్సెస్ వెతుకుతూ ఉంటారు. ఓకే. ఆన్లైన్ రిసోర్సెస్ వెతికినప్పుడు ఏమవుద్దంటే, ఆన్లైన్లో ఉన్న దరిద్రం ఏంటంటే 5 నిమిషాల పాటు నువ్వు చదువుకు సంబంధించి చూస్తే ఇంకా 15 నిమిషాల పాటు అది మిగతా చూసేటట్టు టెంప్ట్ చేస్తుంది. రైట్. అదే బ్లూ లైట్ టెక్నాలజీకి ఉన్న ఇది మ్యాజిక్ లేదా డిసడ్వాంటేజ్. సో అట్లాంటి వాటికి కాకుండా ఫస్ట్ యూ రీచ్ అవుట్ టు యువర్ పేరెంట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ కన్సర్న్ ఎగ్జాక్ట్లీ వాట్స్ రాంగ్ గోయింగ్ ఆన్ విత్ యూ. తర్వాత నీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగాల్సింది నీకు 2 సంవత్సరాల పాఠం చెప్పిన టీచర్ని. రైట్. ఎందుకంటే తనకి తెలుసు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది. ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఇంట్లో కూర్చుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఎవరైనా ఇంట్లో కూర్చుంటారా అండి? లేదు. మన పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండి నేను మొబైల్లో చదువుతా డాడీ, నేను ఆన్లైన్లో నేర్చుకుంటా డాడీ. 2000కి 3000కి ఆన్లైన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారండి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లది పోయేదేముంది, వాడు 2000 ఇంటూ 2000 మంది స్టూడెంట్స్ని పెట్టుకుంటాడు. ఓకే. ఎందుకంటే ఇక్కడ లిమిట్లెస్ కదండి ఆన్లైన్ కోచింగ్ అనేది. ఎంతమంది స్టూడెంట్స్కైనా సబ్స్క్రిప్షన్ ఇవ్వచ్చు. టీచర్ ఒకతను అక్కడ బోర్డు మీద చెప్తూ ఉంటాడు, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వింటారు. బట్ ఇట్ ఈస్ వన్ డైరెక్షనల్ కదా. వీడికి ఉండే కన్సర్న్స్ని ఎవరు అడ్రస్ చేయాలి అంటే పుట్ ఇట్ ఇన్ ఏ చాట్ బాక్స్ అంటారు. హూ విల్ రీడ్ ద చాట్ అని నేను అంతే. ఆయన ఎక్కడ వినగలుగుతాడండి పాపం. ఆయన కన్సర్న్ ఆయనకు ఉంటుంది, ఆయన టైం టేబుల్లో ఆయన కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. సో ఈ టైంలో నీకు చెప్పిన టీచర్ మంచా చెడా అనేది ఆలోచించకూడదండి. రీచ్ అవుట్ టు ద టీచర్. బహుశా నీ ఫెయిల్యూర్స్ మీ టీచర్కి మీ పేరెంట్స్కి బాగా తెలుస్తుంది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతోటే మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సార్, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే లాస్ట్ అంటే 1 డే బ్యాటింగ్, అంతే అంటే 1 డే బిఫోర్ బ్యాటింగ్, ఇట్లాంటివన్నీ హరెక్ మాల్ అంటారు కదా. సింపుల్ చెప్పాలంటే మాలాంటి వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మెయిన్గా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే టైంలో? లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్ అని చెప్పడం వల్ల స్టూడెంట్స్ అటెన్షన్ మనం గెయిన్ చేయగలుగుతాం, కానీ అది వాళ్ళకి ఎంత మేరకు ఉపయోగపడుతుందని నాకు నిజంగా డౌట్ అండి. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టిప్ కాకుండా మీ ప్రిపరేషన్ కన్సాలిడేషన్ టిప్స్ అంటే ఇంకా సూపర్ ఉంటుంది ఇది. ఓకే. అంటే వాళ్ళు ఒకటి ఆలోచించండి చాణక్య గారు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, 12 సంవత్సరాల కృషి ఇది. అయ్యో వాడు చదివాడా మార్క్స్ వచ్చే ఆ తర్వాత సంగతి, కానీ మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు మూత మోగిందా లేదా? మోగింది. మరి మోగినప్పుడు వాడు ఎంతో కొంత ఇన్పుట్ అనేది తీసుకొని ఉంటాడుగా. మీరు ఒక బకెట్లో ట్యాప్ ఎంత స్లోగా తిప్పి వాటర్ వదిలేసినా ఒక్కొక్క డ్రాప్ అయినా కొన్ని సంవత్సరాలు ఆ బకెట్ నిండిపోతుంది. మరి 12 సంవత్సరాలు నింపిన బకెట్ కదా అది, నిండలేదంటారా? నిండింది, కానీ వాడు దాన్ని గుర్తించట్లా. వాడేమనుకుంటాడంటే ఈ 12 సంవత్సరాల బకెట్ ఒక ఎత్తు, నాకు ఈ లాస్ట్ 12 రోజుల్లో లేదా 15 రోజులు నెల రోజుల్లో చెప్పింది ఒక ఎత్తు అనుకుంటాడు. కాదు, మీలో ఉన్న ఈ టాలెంట్ని, ఈ 12 సంవత్సరాల మీ ఎఫర్ట్ని, లేదా 2 సంవత్సరాలే అనుకుందాం ఇంటర్మీడియట్లో పెట్టిన ఎఫర్ట్ని కన్సాలిడేట్ చేసే విధంగా చదవాలి. ఇప్పుడు స్టూడెంట్గా తనకి ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. స్టూడెంట్ ల్యాప్సెస్ అన్న మళ్ళీ సబ్జెక్ట్కి టాపిక్కి వెళ్ళకూడదు. ఓకే. నేను ఎక్కువ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ చేస్తున్నానా, నా మెమొరీ వీక్ ఉందా, లేదా ఓవర్ కాన్ఫిడెంట్గా క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక పైత్యం. వాడు క్వశ్చన్ పూర్తి చదవాడు, ఆప్షన్ నుంచి మొదలు పెడతాడు కొంతమంది అయితే. ఫస్ట్ 4 ఆప్షన్స్ ఓకే దెన్ క్వశ్చన్ అట్లా వెళ్ళిపోయాడు. ఈ రకంగా ఉందండి టెంపర్మెంట్. ఇట్లా కాకుండా నా లూప్ హోల్ని నేను ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకు పోవాలి. రెండోది ఇంతకుముందు అన్నాను కదా సార్, మనకు స్ట్రెంగ్త్ ఉన్న టాపిక్స్ మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టు. మూడోది క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే డైరెక్ట్ దాని మీద పడిపోయి అదేదో సాల్వ్ చేయాలన్నట్టు కాకుండా అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు వచ్చేవన్నీ అనేది నువ్వు టిక్ పెట్టుకుంటే చాలా ఉపయోగపడతాయి. అందరూ ఏంటంటే క్వశ్చన్ పేపర్ని అన్ఫార్చునేట్లీ ఈజీ, మీడియం, టఫ్ అనే కేటగిరీ కింద డివైడ్ చేస్తారు సార్. మేమేమంటామంటే ఫెమిలియర్ అండ్ అన్ఫెమిలియర్ కేటగిరీ కింద డివైడ్ చేయాలి. అంటే నీకు తెలిసినవి, తెలియనివి. ఇప్పుడు నీకు తెలిసింది ఎంత కష్టమైన ప్రశ్న అయినా సరే నువ్వు సాల్వ్ చేయొచ్చు. తెలియంది ఈజీ ఉంటే ఎట్లా చేస్తావు? మరి తెలుసా తెలియదా అనేది నువ్వు ఫస్ట్ పేపర్ని చూస్తేగా అర్థమయ్యేది, దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే కదా అర్థమయ్యేది.
అట్లా అర్థం చేసుకోవడానికి కనీసం 5 నిమిషాలు టైం తీసుకోవాలి. ఇక్కడ 5 నిమిషాలు పోయిందంటే ఇన్స్ట్రక్షన్ రూపంలో 5 కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు. తను లాస్ట్కి అది మళ్ళీ కోపప్ చేసే విధంగా ఉండాలి. ఓకే. రెండోది, పేపర్ టఫ్ అంటే అందరికి టఫే కదా సార్. ఎస్. అండ్ ఇప్పుడు ఇస్తున్న ర్యాంకులు అన్నీ కూడా పర్సంటైల్ స్కోర్ ఆధారంగా, అంటే రిలేటివ్ పర్ఫార్మెన్స్, మీతో పోలిస్తే నాది ఎట్లుంది అనే విధంగానే ఉంటుంది. కనుక పేపర్ టఫ్ వస్తే అందరికీ టఫే, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా తను మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉండగలిగితే అంత మంచి ర్యాంక్ వస్తుందండి. కాన్సెప్చువల్గా తను చేయాల్సిన వండర్స్ అయిపోయినాయి. ఇప్పుడంతా మెంటల్ ప్రిపరేషనే, వార్ ఫుటేజ్ కింద చేయాల్సిన మెంటల్ ప్రిపరేషన్. లాస్ట్ 10 ఓవర్స్ బాగా ఆడి మ్యాచ్ గెలవాలి. ఎస్ సార్. ద ఫైనల్ క్వశ్చన్ సార్, ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేటప్పటికి ఆ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఆ ప్రిపరేషన్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు ఆలోచిస్తే ఆ సబ్జెక్ట్ కానీ కాన్సెప్చువల్గా కాకుండా ఎక్కువగా బట్టి పట్టే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. ఆ సబ్జెక్ట్స్ పట్టామా, మరి ఎగ్జామ్లో రాసేసామా, అయిపోయిందే అనుకుంటారు. కాకపోతే ఆ కాన్సెప్చువల్గా అంటే సరిగ్గా ఇన్డెప్త్గా వెళ్ళలేకపోతే ఈ ఎంసెట్ని క్రాక్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుందంటారు? అంటే దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ రిలయింగ్ ఆన్ ది రోట్ లెర్నింగ్ మెథడ్. ఇందులో తను ఓన్లీ ప్రెషర్ తీసుకుని ఉంటాడు అంతే, ప్లెజర్ ఉండదు. అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఫాలో అయినా కూడా ఎంసెట్లో 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ థియరీ బేస్డ్ అండి. యా. సో అందులో ఒకవేళ తను నైపుణ్యం సాధించి ఉంటే ఆ 50%లో ఒక 80%, అంటే వీ కెన్ సే 70 questions ఆర్ 60 questions దే కెన్ అటెంప్ట్ అండి. నాట్ ఎ బిగ్ డీల్, అటెంప్ట్ చేయొచ్చు. మిగతాది గెస్ వర్కే కదా. అంతేగాని వీ కాంట్ ఎఫర్ట్ టు డిసప్పాయింట్ దెమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ రోట్ లెర్నింగ్ మెథడ్ ఉన్న పిల్లలైనా సరే ఈ టైంలో PYQs, ఎందుకంటే ఎంసెట్ అన్నారు కదా మీరు, ఎంసెట్లో రిపిటేషన్కి స్కోప్ చాలా ఎక్కువ అండి. వచ్చిన క్వశ్చన్సే వస్తాయి. ఓకే. మన 2 తెలుగు రాష్ట్రాల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుద్దా భగవంతునికి తెలియాలి. కానీ వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్లే ఇచ్చి ఆ పాత చింతకాయ పచ్చడిని నూరి అదే పెట్టి తప్ప ఇంకో ఇన్నోవేటివ్గా ఏం ఉండదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఆ ప్రైవేట్ కాలేజీలో సీట్లు నిండడం కదండి. నిండితే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అందుకే ఏం చేస్తారు, ఇష్టం ఉన్నట్టు క్వశ్చన్ పేపర్స్ అవే వస్తాయి. మీకు లాస్ట్ 10 సంవత్సరాల పేపర్లే వస్తాయి. ఒకవేళ మన దానిలో ఈ మన ఏమంటారు, ఈ బట్టి కొట్టే తత్వం ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మేము ఇచ్చే సలహా ఒక్కటే వాళ్ళకి, మీరు ఆ 10 సంవత్సరాల పేపర్లు చేసుకొని పోండి. మీ సబ్కాన్షియస్ మైండ్లో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫీడ్ అయి ఉంటాయి. ఆన్సర్స్ ఫీడ్ చేసుకోండి, ఆప్షన్ కాదు, ఆప్షన్ మారచ్చు. ఈ క్వశ్చన్కి ఏ అని పోతే అక్కడ బి ఉండొచ్చు. సో ఆన్సర్స్ చూసుకొని ఈ విధంగా ప్రిపేర్ అయ్యి పోతే చాలా మంచిదండి. ఇప్పుడున్న మన ఎంసెట్ దౌర్భాగ్యం ఏంటంటే 160 క్వశ్చన్స్ అండి. 160 క్వశ్చన్స్కి నేనేం రాయను. నేను 3 గంటలు ఊరికే కూర్చొని ఉంటాను. కూర్చోవాలి కదా, కూర్చొని నేను ఊరికే లాస్ట్ 10 నిమిషాల్లో అన్ని ఏలు పెట్టొస్తాను. BCD కూడా పెట్టాను నేను. ఆల్ ఏ ఆప్షన్ పెట్టేసి వచ్చిన నాకు 40 మార్కులు వస్తాయండి. బికాస్ 40 ఏ ఆప్షన్, 40 బి ఆప్షన్, 40 సి అండ్ 40 డి 160. ఓకే. నేను ఏం రాయా, ఏం చెయ్య, ఎవరైనా సరే ఈ పని చేయొచ్చుగా. నాకు 40 మార్కులు వస్తే నాకు సీట్ వచ్చే రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత దెర్ ఈజ్ ఎ డిక్లైనింగ్ డిమాండ్ ఫర్ ఇంజనీరింగ్. సో ఈ పరిస్థితుల్లో మనం ఎంసెట్ ప్రిపరేషన్ ర్యాంక్ ఎక్సలెన్స్ జరగాలి అంటే మాత్రం మనం ఇంతవరకు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో కావాలండి. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ అన్ని రకాలుగా మెయిన్గా ఈ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న సాలిడ్ స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, కేవలం బుకిష్ నాలెడ్జే కాదు, ఆ మెంటల్గా కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫోన్ మీద దాని మీద పడకుండా, సో క్లోజ్ వన్స్తో మాట్లాడితే వచ్చే ఏంటంటే ఆ రిలీఫ్ కానీ దాని నుంచి హ్యాపీగా ఉంటారని. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఇట్ వాస్ అ నైస్ టిప్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ చాణక్య గారు. థ్యాంక్ యూ.